లేదు కరెక్ట్ మంచిగా అవుతుంది. ఎందుకు షేక్ బాగుంది. చిల్లది పిండి వేసే ముక్క బాగుండుగా. ఏదో గుడిలు వేసింది పట్నాల ముగ్గులా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది భోగి, సంక్రాంతి, కనుమ 3 days కలిపి చేసిన వీడియో అనమాట. అక్కడక్కడ తీసాను, అందుకే ఒక్కటే వీడియోలో పెట్టేశాను. ఇంకా ఇది భోగి రోజు మా తమ్ముడు, బాబాయ్, టిన్ను ముగ్గురు వచ్చారు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. అప్పటికే అత్తమ్మ కాల్ చేశారు, ఇంటికి రమ్మని చెప్తే వంట చేస్తున్న అత్తమ్మ తినేసాక వస్తాం బాగా వచ్చాక అని చెప్పాను. ఆ వంట చేస్తున్నా ఇంకా బాబాయ్ మా తమ్ముడు వచ్చారు. ఇంకా కాదని లేకపోయినా బాబాయ్ ఫస్ట్ టైం కదా అలా తీసుకొని వెళ్ళడము. ఇంకా సిద్ధు కాల్ చేసి అత్తమ్మకు చెప్పు అని చెప్తే ఓకే వెళ్ళమన్నారు. ఇంకా నేను వచ్చేసరికి సకినాల కోసమని పిండి కలిపేసి పెట్టారు. ముందు పిల్లలందరికీ తినిపించేసి ఇంకా మేమందరం కూడా తినేసి స్టార్ట్ చేస్తున్నాము. సంక్రాంతి అంటేనే సకినాలు కదా, అందుకే ముందు సకినాలు స్టార్ట్ చేసాము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇప్పుడు ఫంక్షన్స్కి పెద్ద పెద్ద గిన్నెలో వంటలు చేస్తారు కదా, పెద్ద పెద్ద గంజుల్లో, వాటిలల్లో సకినాల కోసమని పిండి కలిపి పెట్టేవారు. ఆ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ అయ్యేది. పిండి వంటలు ఏవి చేసినా మా డాడీ ఏమో కాల్చేవారు. ఎంత వేడి దగ్గర అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు అంటే ఎంత వేడి ఉంటుంది చెప్పండి. అంత వేడి దగ్గర కూడా కూర్చొని చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే 2 kgs 3 kgs అలా పట్టించి చిన్న చిన్నగా చేసుకుంటున్నాము. అంటే ఇంట్లో అన్నీ ఇంకా మారిపోయాయి కదా. టిన్ను ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు, ఇంకా ఇప్పుడు బాగా వేస్తుంది, పెద్ద పెద్ద సకినాలు పోస్తుందని చెరిన అవుతుంది. ఈ పిల్లలు ఏంటంటే పడుకునే టైము, అమ్మమ్మ చూసారా పడుకుంది, ఇంకా అమ్మ వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు పడుకునే టైంకి లేచి సకినాలు కావాలంటే అమ్మ ఇస్తే ఇంకా మాట్లాడుకుంటున్నారు. టెస్టింగ్ అనమాట, ఎవరి టీత్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నాయో చూసుకుంటున్నారు. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అనమాట సంక్రాంతి రోజు. అమ్మ ఇంకా ఆ కారపూసలు అవన్నీ ఆ బేషన్లలో ఉంటే అవన్నీ సర్దుతున్నారు, బాక్స్లో పెట్టేస్తున్నారు. తినడానికి కొన్ని పక్కన పెట్టేసి మిగతావి సర్దుతున్నారు. నేను కొంచెం లేట్గానే లేచాను. ఈసారి ఎందుకు అసలు ముగ్గు వేయాలని ఇంట్రెస్టే అనిపించలేదు. మా పిన్ని వాళ్ళతో పాటు నేను ఇప్పుడు అంటే కలర్స్ నింపేదాన్ని. మా పిన్ని వేస్తున్నారు కదా, తను మా చిన్న పిన్ని. ఎప్పుడు మా పిన్ని వేస్తుంది, అంటే మా చిన్న పిన్ని వేస్తుంది ముగ్గు, మేము కలర్స్ నింపుతాము. ఈసారి ఏంటో అసలు నాకు ఇంట్రెస్టే అనిపించలేదు. కాకపోతే నేను అలా బయట నిల్చొని ఉంటే మా చెల్లి వాళ్ళ షాప్ ముందు ఒక ముగ్గు వేయి చిన్నది చెప్తే ఇంకా నేను అదొకటి వేసాను అంతే. ఈసారి ఇంకా పింక్ ఏమంటే నా మాట ఇంట్లో పింక్ లైట్ ఉన్నది, అది ఏ బుద్ధి మన ముగ్గు చూడు ఎట్లా అయిందో ఘోరం, బాగా కష్టపడ్డాడు. చూడు సరే మీరు చూడుగా ఎంత కొంత చేసినా కదా చూడు సరే. మురళి ఇట్లా బాగా కష్టపడుతున్నా. వేరే డిఫరెంట్ చేద్దామా. ఇట్లా అంటే సరిపోతుంది. మా చెల్లిని చూసారా రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకా ఇంటికి. ఇంకా ముగ్గేయడం కూడా అయిపోయింది, అందరూ స్నానాలు కూడా చేసేసారు. సంక్రాంతి టైంలో మాత్రం చాలా చలిగా ఉండే, అంతకుముందు లేదు అసలు. ముందు వీక్లో
ఈ సంక్రాంతి టైంలో మాత్రం చాలా ఉన్నది అసలు చలి. ఇంకా అందరము మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ గారెలు చేయడం స్టార్ట్ చేసాము. బాబోయ్ అసలు పిండి కాల్చారు గారెలు. తర్వాత ఇంకా మంకీస్ వచ్చాయి, భయపడేసి పిండి పక్కకు వేసి బాబాయ్ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకున్నారు ముందు రోజు, అంటే భోగి రోజు ఇన్స్టాలేషన్కి రావాలి, దానికోసమని మాట్లాడుకుంటున్నారు బాబాయ్ ఉన్న సిద్ధు. ఇంకా పిన్ని ఇంకా మా చెల్లి వాళ్ళు ఏంటంటే సాంగ్స్ పెట్టుకొని కాసేపు అలా డ్యాన్స్ చేసుకున్నారు. తర్వాత అన్నం తినేసాము. తిని పడుకునే టైంకి మళ్ళీ టిన్నుకి ఆకలేస్తుందంట. తను ఆకలేస్తుంది ఏమైనా తిందామా అని మా తమ్ముడికి చెరికి చెప్తే వాళ్ళు వేసి వాళ్ళు ముగ్గురు తినేసి నాకు కూడా పెట్టారు. నేను అంటే చపాతి చేసిస్తే ఇన్స్టెంట్ ఉండే అది కాల్ చేసిస్తే నేను తింటున్నా. ఇంకా ఇది కనుమ రోజు అండి. రథం ముగ్గు చూడండి బాగుంది కదా. ఇంకా సిద్ధు ఆఫీస్కి రెడీ అయిపోయారు. కార్లో వెళ్దాం అనుకున్నారు కానీ ఒక్కడి కోసం ఎందుకు, మేము వెళ్ళట్లేదు కదా ఇంటికనేసి బైక్ పైన వెళ్తున్నాడు. అదే హారన్ కొట్టు వినవాడదు అర్థం మస్తు టైం అయింది దూరంగా. ఈసారి పండగ మండే ట్యూస్డే వచ్చాయి కదా, ఆ 2 days ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు. అందుకోసమే వెడ్నెస్డే రోజు నాన్ వెజ్ వండుకుందామనేసి చికెన్ తీసుకొచ్చారు. ఇంకా అమ్మమ్మ కోసమని మటన్ తీసుకొచ్చారు. ఇంకా బాబాయ్ చేస్తున్నారు. నేనేమో పాపను బయట కూర్చోబెట్టుకొనేసి అలా ఆడిపిస్తున్నా. అంటే మా చెల్లి వాళ్ళ షాప్ ముందు, ఇదే అండి మా చెల్లి వాళ్ళ షాపు. అలా కూర్చొని ఉన్నాను. ఇంకా లోపల నుంచి బాగా సౌండ్ వినిపించింది, అల్లరల్లరిగా అనిపిస్తుంది. ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తాను. చూడండి ఎలా అయిపోయిందో ఇల్లంతా తడితడిగా. ఏంటంటే అందరూ చాలా టెన్షన్తో ఉన్నారు. ఇంకా గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ బండల దగ్గర ఫైర్ అయింది, అంటే బాగా మంట వచ్చిందంటే చూడండి మా పిన్ని వాళ్ళు ఎంత టెన్షన్తో ఉన్నారో. మొత్తం గ్యాస్ బండ దగ్గర ఫైర్ అయిందంట. ఇంకా అది ఆర్పడం కోసమని ఏం చేయాలో అర్థం అవ్వట్లే, చూస్తున్నారు అందరూ. మా బాబాయ్ వెళ్తున్నారు దగ్గరికి. అయితే ఇంకా మనం అప్పుడప్పుడు మొబైల్లో చూస్తాం కదా, అలా చూడడం వల్ల కొంచెం నాకు ఐడియా వచ్చింది. బాబాయ్ క్లాత్ ఏదైనా ఉంటే తడిపేసి వేయండి దానిపైన అంటే ఫాస్ట్గా తీసుకెళ్ళి వేశారు. అప్పుడు ఆరిపోయింది మంటలు. ఇంకా మా టెన్షన్ చూడాలి ఆ టైంలో. ఇవి చూడండి రెగ్యులేటర్వి ముక్కలు, అంటే అంతా కాలిపోయాయి. రెగ్యులేటర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది ఆఫ్ చేద్దామంటే ఆఫ్ అవ్వట్లేదు. అది ఇంకా బాగా మండుతుంది. ఆ తడిగుడ్డ వేయగానే చూడండి, ఆ తడి క్లాత్ వేయగానే ఇంకా ఆరిపోయిందనమాట. మళ్ళీ ఆ గ్యాస్ బయటికి తీసుకొచ్చి అది పక్కనే పెట్టేసి ఆ రెగ్యులేటర్ అంటే పెద్ద గ్యాస్కి పెట్టాము, వంట తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా అది తీసేసి చిన్న స్టవ్కి పెట్టేసాము. మళ్ళీ అమ్మేమో కట్టెల పొయ్యి పెట్టేసింది, అయిపోతుంది, దానిపైన ఒక కర్రీ దీనిపైన ఒక కర్రీ అని.
ఇంకా బాబాయ్ మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు పూరి కోసం అనేసి. టిన్ను నేను చేస్తున్నాము. పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయారు, వాళ్ళకి స్నానాలు చేయించేసాము. తర్వాత ఇంకా పూరి చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా మేము ఆ టెన్షన్తో అసలు టిఫిన్ ఎవరం చేయలేదు. టిఫిన్ లంచ్ అంతా ఒకేసారి అనమాట. మేము పూరీలు చేస్తున్నాం ఇక్కడ. అక్కడ పిన్ని వాళ్ళు అన్నము కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేశారు. మళ్ళీ అందరు స్నానాలు అయిపోయేసరికి కూడా లంచ్ టైం అయిపోయింది. అందరం కలిసి తిందామనేసి ఎవరు తినలేదు. ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా పెట్టలేదు. అప్పాలు ఉన్నాయి కదా, ఇంకా అవే తినేస్తున్నారు పిల్లలందరూ. వంటలన్నీ అయిపోయాయి. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యాక చూడండి, ఇదే 10 kgsది వాషింగ్ మిషన్. అది ఇన్స్టాల్ చేయడానికి ఇంకా రాలేదు, అది అలాగే పక్కన పెట్టేసాము. అమ్మ ఫస్ట్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసి వచ్చింది. తర్వాత ఇంకా డాడీకి దీపం పెడుతున్నారు. మేము ఇప్పుడనే కాదు, ఏమైనా స్పెషల్ డేస్ వచ్చినా, మా బర్త్డేస్ వచ్చినా, లేకపోతే ఇంట్లో ఏమన్నా స్పెషల్ చేసుకున్న ఫెస్టివల్స్ అయినా కూడా డాడీకి అలా దీపం పెట్టేసి నాన్ వెజ్ ఎప్పుడైనా వండుకున్నా కూడా పెట్టేస్తాము. అలా కాకుండా డాడీకి ఇష్టమైన వంటలు ఏమైనా చేసామనుకోండి, అంటే అవి చేసుకొని మేము తిన్నామనుకోండి, ఆ టైంలో కూడా ఫస్ట్ డాడీకి పెట్టిన తర్వాత తినేస్తాము. ఇంకా అందులో మా చెల్లి మాత్రం ఇంకా ఎక్కువ. తను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మా డాడీకి పెట్టేసాకే తింటుంది. ఇంకా వంటలన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా పిన్ని చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ బాగుండే, అంటే మా కాన్వర్జేషన్ బాగుండే, కానీ సాంగ్స్ పెట్టుకున్నారు పిల్లలందరూ. ఇంకా అవి వినిపిస్తాయి కదా అనేసి నేను వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నా. అది బగారా రైస్, తర్వాత ఇదేమో చికెన్ కర్రీ. అమ్మమ్మ కోసమని మటన్ చేశారు. అమ్మమ్మ చికెన్ తిన్నదనమాట, అందుకోసమే మటన్. ఇంకా అన్నీ చేయడం అయిపోయింది. అందరం కూర్చొని తినేస్తున్నాము. తినేసాక పిల్లలందరూ పడుకొని లేచారు ఈవినింగ్. తర్వాత మళ్ళీ కారపూసలు వేసుకొని తింటూ ఉంటే తాతయ్య వెళ్ళి అడుగుతున్నారు వాళ్ళని, మీ పేరేంటి, మీ స్కూల్కి వెళ్తున్నారా, ఏ క్లాస్ అని. అంటే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చెప్తున్నారు ఆన్సర్లు అయితే. ఇంకా ఈవినింగ్ పనంతా స్టార్ట్ చేశారు మళ్ళీ. మా అమ్మమ్మ చూడండి అక్కడ, అసలు మా అమ్మమ్మ అయితే ఖాళీగా ఉండరు. మార్నింగ్ 3:30, 4 అట్లా లేస్తారు. అంటే అందరు ఉన్నా అంతే, అంటే ఇంటికి అందరు వచ్చినా అంతే, రాకపోయినా అంతే, ఆ టైంలోనే లేస్తారు. అలాగే పనిచేస్తాను. నువ్వెందుకు చేయడం ఇంతమంది ఉన్నప్పుడు అని అంటే, నాకు ఒప్పుకునేంత వరకు చేసుకుంటా అని అసలు వినరు ఎవరు చెప్పినా. ఇంకా సిద్ధు వచ్చేసాడు ఈవినింగ్ ఆఫీస్ నుండి. వచ్చేంత వరకు బాబాయ్ వాళ్ళు ఎవరు తినలేదు. ఇంకా బాబాయ్ కూడా ఆ టైంలోనే వచ్చారు. ముగ్గురు కలిసి తినేస్తున్నారు. పిల్లలు చూడండి మళ్ళీ సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. పుష్పపడి ఇలా చూడడం ఫస్ట్ టైం. అంటే ఇంత డ్యాన్స్ ఎప్పుడు చేయలేదు. చూడండి ఎంత గట్టిగా వేస్తుందో స్టెప్లో. మంచిగా చాలాసేపు వేశారు, ఒక 1.5 hours 2 hours అలా వేసేసి చాలా అలసిపోయి ఇంకా త్వరగా పడుకున్నారు. ఈ చలికాలం అయితే పాదాలు చాలా పగుళ్ళు వచ్చేసినాయి. ఇంకా పెట్టుకుందామని గోరింటాకు మా పెరట్లో ఉండే తీసుకురమ్మని చెప్తే అమ్మ ఇద్దరు వెళ్ళి గోరింటాకు కొమ్మలన్నీ తీసుకొచ్చారు. ఇంకా నైట్ అన్నం తినేసి బయట కాసేపు వాకింగ్ చేసాము. తర్వాత ఇంకా గోరింటాకు అంతా అలా తుంచుతున్నాము. బాబాయ్ కూడా వచ్చి మాకు హెల్ప్ చేశారు, కాసేపు మాట్లాడుకున్నాము. అలా మాతో పాటు మా అమ్మమ్మ కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. ఇంత కష్టపడి తుంచాము, కాకపోతే మిక్సీ పట్టలేదు. నైట్ ఎందుకులే మార్నింగ్ లేసి పట్టుకుందామని మిక్సీ పట్టలేదు, అలాగే ఉంచేసాము. కాకపోతే మార్నింగ్ లేవగానే సిద్ధు రెడీ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామంటే మేము రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.